వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 'గుండె నిండా గుడిగంటలు' సీరియల్ గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందుగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ప్రభావతి అయితే రోహిణిని తీసుకొని సైడ్‌గా ఒక పక్కగా వచ్చేసి ఇలా అంటూ ఉంటుంది. "ఏంటి రోహిణి, ఏడి మీ నాన్న? టైం అవుతుంది కదా" అని అంటుంది. అప్పుడు రోహిణి, "అదే అత్తయ్య, నాకు తెలియలేదు నాన్న ఎక్కడున్నాడో" అని అంటుంది. ఏంటి తెలిసేది, నాకైతే ఇక్కడ ఒళ్ళు మండిపోతుందని అంటుంది ప్రభావతి. అదే సమయానికి సత్యం అయితే అక్కడికొస్తాడు. ఏంటి ఏంటి ప్రభావతి, రోహిణిని తిడుతున్నావిక్కడ అని. ఏం లేదండి, టైం అవుతుంది. వీళ్ళ నాన్న ఇంకా రాలేదు. పొద్దున ఫ్లైట్ ఎక్కినోడు ఇంకా దిగలేదు. అసలు ఏం గేమ్స్ ఆడుతున్నారు వీళ్ళు నాతోటి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు సత్యం, సరే దాని గురించి ఇప్పుడు ఎందుకు, అదే కదా ఇక్కడ ఎవరికి అర్థం కాలేదు. పొద్దున బయలుదేరిన వాడు ఇంకా రాకపోవడం ఏంది. సరేలే, పాపం నలుగురిలో ఎందుకు నువ్వు రోహిణిని తిట్టేది, ఏదైనా ఉంటే మనం ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం అని అంటుంది. తర్వాత రోహిణి విద్య అక్కడికి వెళ్ళి, విద్య, ఎలాగైనా సరే విద్య, ఈ ఫంక్షన్లో గొడవ జరగాలి. బాలు ఎక్కడున్నాడు, బాలు ఇంకా ముందుకి టెంప్ట్ అయ్యాడా లేదా ఒకసారి చూడిపో విద్య, నాకు చాలా టెన్షన్గా ఉంది, అత్తయ్య నా పైన కోపంగా ఉంది అని అంటుంది. సరే అని చెప్పి విద్య చూడటానికి వెళ్ళే సమయానికి మీనా అయితే బాలుతో మాట్లాడుతూ ఉంటుంది. ఏమండి, ఏంటి మీరు ఇక్కడ ముందు తాగడానికి వచ్చారా అని. లేదు మీనా, వీడే ఎవరో నేను తెలుసు అంట అని చెప్పి నన్ను బయటికి తీసుకొచ్చాడు. ఒక సెటప్ ఉంది అని. సరే ఏంటని చూడటానికి వస్తే ఈ డిక్కీలో ముందు సీసా ఉంది. నాకు ఒక గ్లాస్ ముందు పోసిచ్చాడు. కానీ నాకు నువ్వు చెప్పిన మాట గుర్తుకొచ్చింది కదా మీనా, అందుకే నేను ముందు ముట్టలేదు, ఒక చుక్కగాను ముందు తాకలేదు అని అంటాడు. ఇదంతా గమనించిన విద్య ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతుంది. ఏంటి, బాలు ఏంటి ముందు తాగకపోవడం ఏంటి, అసలు ఏంటి, అసలు బాలు ఇలా ఉన్నాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత ఇంకా మీనాతో పాటు కలిసి బాలు లోపలికి వచ్చేస్తాడు. ఇంకా ఫంక్షన్‌లో పూజ అయిపోయిన తర్వాత పూజారి చెప్తాడమ్మ, అత్తామామల ఆశీర్వాదం, అలాగే మీ అమ్మా నాన్న ఆశీర్వాదం తీసుకోమని. దానికంటే ముందుగా నీ భర్త ఆశీర్వాదం కూడా తీసుకోవాలి అని చెప్తాడు పూజారి. సరే అని చెప్పి శృతి తన భర్త ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది సరదాగా మాట్లాడుతూ. తర్వాత శృతి, రవి, సత్యం, ప్రభావతి ఆశీర్వాదం తీసుకోవటానికి వస్తారు. తర్వాత సత్యం అయితే నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో చల్లగా హాయిగా ఉండండి అని దీవిస్తాడు. కానీ ప్రభావతి నిండు నూరేళ్ళు బంగారం ఐశ్వర్యాలతో ఎదగండి అని చెప్పి, కేజీ బంగారాలతో ఎదగండి అని చెప్పేసి ఆశీర్వదిస్తుంటుంది. అప్పుడు సత్యం ఒక చూపు చూడంగానే, సరే సరే, నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో చల్లగా ఉండండి అని చెప్పి దీవిస్తుంది ప్రభావతి మరొకసారి. తర్వాత సురేంద్ర, శోభ దగ్గరికి వెళ్తారు. సురేంద్ర దీవిస్తూ మనసులో ఇలా అనుకుంటూ ఉంటారు, ఇక మీరు ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళరు, మీరు మాతోనే ఉంటారు, జీవితాంతం ఇంక మీరు మాతోనే ఉండాలి, మీకు ఆయనకి ఎటువంటి సంబంధం ఉండకూడదు అని చెప్పి ఆశీర్వదిస్తూ ఉంటాడు. శోభ కూడా, ఈ గొడవలో నేను ఎలాగైనా సరే మీ ఇంటి వాళ్ళని చెడ్డ చేసి నిన్ను రవిని మాతోనే పెట్టుకుంటాము చూడు శృతి అని చెప్పి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటుంది. రోహిణి వాళ్ళ నాన్న రాకపోతే ప్రభావతి తర్వాత ఇంటికెళ్ళి ఎటువంటి తాండవం చేస్తుందో, అసలు బాలు చేత నిజంగా ముందు తాపిస్తారా లేదా, ఒకవేళ తాపిచ్చే సమయానికి మీనా ఏ విధంగా రక్షిస్తుంది, అలాగే గొడవ జరుగుతుందా లేదా ఫంక్షన్లో అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.